నమస్తే. ఈరోజు మన స్పెషల్ స్టోరీలో భాగంగా నాగుల చవితి రోజు ముషిరాబాద్లో ఉన్న గంగాపుత్ర కాలనీలో స్వయంభుగా వెలిసిన నాగదేవత ఎల్లమ్మ దేవాలయంలో ఉంది. ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది, ఈ ఆలయం యొక్క చరిత్ర, ప్రత్యేకత, ఇక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఈ టెంపుల్ గురించి, ఇక్కడికి వచ్చే భక్తుల గురించి, పండుగలప్పుడు ఎటువంటి పూజలు చేస్తారు, రోజువారీ కార్యక్రమాలు ఏమేమి చేస్తారని చెప్పేసి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు మనతో ఉన్నారు. పంతులు గారు నమస్కారం. నమస్కారం అయ్యా. ఓం నమో నమః. ఈ ఆలయము ఎప్పుడు వెలిసింది, చరిత్ర, ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పండి. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కూడా నాగుల పంచమి, గరుడ పంచమి శుభాకాంక్షలు. అయితే మన దేవాలయం అనేది నాగదేవత ఎల్లమ్మ దేవాలయం. ఎల్లమ్మ అమ్మవారు, ఈ నాగదేవత అమ్మవారు పూర్వకాలం నుంచి కూడా ఒక పుట్టలో వెలిసింది. ఎక్కడ చిన్న పుట్టగా ఉంది. ఆ పుట్టను చూసి పూర్వీకులందరూ కూడా అక్కడ అమ్మవారికి ఒక ఆచ్ఛాదన ఏర్పడుతున్నారు. ఒక పుట్టింది కాబట్టి ఏదో చేద్దాము అనే ఉద్దేశంతో ఆ పుట్టకు పైన ఒక ఆచ్ఛాదన చేసినారు. అయితే ఈ ప్రాంతమంతా కూడా పంట పొలాలతో అంత వాటర్ అనే ఉంటుందన్నమాట, నీటితో నిండిపోయి ఉంటుంది. అంతా పంట పొలాలే. ఈ పొలాల మధ్యలో వెలిసింది ఈ అమ్మవారు. ఆ చిన్న పుట్టలో అమ్మవారు వెలిసింది. దీన్ని ఆ పంట పొలాలకు వచ్చేటువంటి రైతులు ఉంటారు కదా, ఆ రైతులు వచ్చేసి ఇక్కడ ఏదో మట్టి కుప్పలాగా ఉంది, ఏందా అని చెప్పేసి అక్కడ చూస్తే అమ్మవారు వెలిసిందని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యి ఆ అమ్మవారిని ఆ రోజు నుంచి కూడా అమ్మవారికి ఆ పుట్టలో పాలు పోస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే వాళ్ళు కొలుస్తున్నారో ఆ అమ్మవారిని కొలవటం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఈ నెరవేరటం వల్ల వీళ్ళందరూ కూడా అందరికి కూడా ఆ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఇదిగో పలానా చోట అమ్మవారు ఉంది కాబట్టి ఆ అమ్మవారు చాలా మహిమాన్వితురాలు అనే ఉద్దేశంతో అన్ని చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఆ ప్రాప్కాండ అనేది అయిపోయింది. అప్పటి నుంచి భక్తులు ఒకరొకరు అని చెప్పేసి, ఇక్కడ ఎందుకంటే ఇల్లు లేవు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చేసి అమ్మవారికి ఆ పుట్టలో పాలు పోయటం, అమ్మవారికి భక్తితోటి ఆ ప్రార్థనలు చేయటం వల్ల తద్వారా వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కాలానుగుణం మారే కొద్దీ కూడా ఈ యొక్క ఏరియా అంతా కూడా ఆ పంట పొలాలను కూడా కాలక్రమేణా కాలం మారే కొద్దీ కూడా ఈ యొక్క పొలాలన్నీ కూడా తీసివేసి ఇక్కడ ప్లాట్లు వేసుకొని అందరూ కూడా ఇల్లు కట్టుకొని ఆ చెరువులు ఆ యొక్క పంట పొలాలన్నీ వెళ్ళిపోయి గుడి అనేది ఫస్ట్లో ఒక చిన్న ఆచ్ఛాదన ఇచ్చినాడు. ఒక చిన్న పైన ఒక కుటీరంలాగా వేసినాడు తడికలతోటి, ఆకలాగా. అది కాలానుకున్నది ఇలా కాదు అని చెప్పేసి ఆ గుడిని పైన వరకు స్లాబ్ వేసినారు. అమ్మవారికి ఆచ్ఛాదన ఉండాలా, ఇలా కాదు పర్మనెంట్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పై వరకు ఒక స్లాబ్ వేసినారన్నమాట. స్లాబ్ వేసిన తర్వాత ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో ఇలా కాదు అది గుడినే డెవలప్ చేద్దామని చెప్పేసి ఈ ఉన్న జాగాలు అని చెప్పేసి ఆ గుడిని ఇటు రోడ్డు ఎప్పుడైతే పడిపోయిందో ట్రావెలింగ్స్ అనేవి మొదలైపోయింది. ట్రావెలింగ్ మొదలు కాగానే అనుకున్నారనమాట, ఇలా కాదు మళ్ళీ రోడ్డు ఏర్పడితే మనకు దేవాలయం అనేది మన కన్స్ట్రక్షన్ చేసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి ఉన్నటువంటి స్థలంలోనే ఈ దేవాలయం అనేది ముందుగా మంటపాన్ని ఏర్పాటు చేసినారు. ఎందుకంటే ఈ చెట్టు కనుక చూసినట్టయితే ఇది లక్ష్మీనారాయణ స్వరూపం అమ్మవారి. ఈ లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి ఈ చెట్టు ఉంచేసి అలాగే గుడిని ముందుగానే స్లాబ్ వేసి గుడిని 4 పక్షాలుగా దీర్ఘచతురస్రాలు నిర్మించడం జరిగింది. ఇక ఆ రోజు మొదలుకొని ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే అమ్మవారికి నాగుల పంచమి, అలాగే బోనాలు, ఉగాది, దసరా నవరాత్రులు చాలా విశేషంగా చేస్తారు. అయితే అంతకుముందు ఏమున్నది అంటే ఓన్లీ ఇక్కడ పుట్ట మాత్రమే ఉన్నది. ఇప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది, అది మనం కట్టెన వేసిన వెనకాల, ఆ కట్టెన వెనకాల ఆ యొక్క లోపల అనేది పుట్ట ఉందన్నమాట. మధ్యలో అమ్మవారు వచ్చేసి నాగదేవత అమ్మవారు, ఇరువైపులా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెనకాల పుట్టలో ఎల్లమ్మ అమ్మవారు అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేసినారు, ఈ గ్రామస్తులు, ఈ గ్రామం కాస్త మున్సిపాలిటీ అయిపోయింది, మున్సిపాలిటీ నుంచి కార్పొరేట్ అయిపోయింది అన్నమాట.
అట్లా అంచెలంచెలుగా ఆ యొక్క దేవస్థానాన్ని వాళ్ళు చేతనైనంత వరకుగా అందరూ మెంబర్షిప్గా ఏర్పడి అభివృద్ధి చేసుకుంటూ కాలాంగుణం మారితే కాలంతో పాటుగా అమ్మవారికి చాలా విశేషంగా చేస్తారు ఇక్కడ. అయితే విషయం ఏంటంటే ఇదివరకు అమ్మవారి ప్రతిష్ట అనేది లేదు. అమ్మవారి ప్రతిష్ట చేసి 3 సంవత్సరాలు అయింది. అంతకుముందు కూడా ఈ నాగుల పంచమికి, ఈ గరుడ పంచమికి ఆ యొక్క పుట్టలో అందరూ లోపలికి వెళ్ళి పాలు పోసేవాళ్ళు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఒక మంత్రము తంత్రం ఏం లేదు, మూఢభక్తి, మనసు పెట్టి చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అనుకుంటగా వాళ్ళ కోరికలు నెరవేర్చేవాళ్ళు అమ్మవారు. అయితే ఇక్కడ విశేషంగా గమనించింది ఏంటంటే సంతానం లేని వాళ్లకు, అలాగే సర్పదోషము కాలసర్పదోషాలు ఉన్న వాళ్ళకు, వివాహం లేని వాళ్ళకు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, అంటే ఎటువంటి సమస్యలున్నా కానీ అన్నిటిని కూడా అమ్మవారు రూపుమాపి అందరూ కూడా మంచి అనేది చేకూర్చారన్నమాట. తర్వాత కాలం మారే కొద్ది కూడా అమ్మవారిని ప్రతిష్టం చేయించాలని చెప్పేసి వీళ్ళు దాదాపుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ అమ్మ అనుగ్రహం అనేది వాళ్ళకు కొద్దిగా కాలం మారే కొద్ది కూడా ఎప్పుడు ఏదైనా ప్రతిష్ఠ చేద్దామన్నా కానీ ఏదో ఒక వాళ్ళకు సమస్యలు వచ్చాయి. దానికి వాళ్ళ ఆలోచించి ఒక శుభముహూర్తమున 3 సంవత్సరాల క్రితం 23వ సంవత్సరం 2023లో ఆగస్టు 24న అమ్మవారిని ప్రతిష్టాపన అనేది చేయటం జరిగింది. ఆ ప్రతిష్ట అమ్మవారు ఏ ముహూర్తం అయితే ప్రతిష్ఠ చేసినారో ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హోమాలు చేయటం, అలాగే రుద్రాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, ఈ హోమాక్రతువుల ద్వారా గమనించింది ఏంటంటే నేను చేరి ఇప్పటికి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. అంతకుముందు ఏంటంటే ఈ ఏరియా వరకు మాత్రమే, ఈ యొక్క ముషిరాబాద్ డివిజన్ వరకు మాత్రమే అందరూ వచ్చేసి అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే అమ్మ ప్రతిష్ట అయిందో, ఏ ముహూర్తంలో అమ్మ ప్రతిష్ట జరిగిందో ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. అంత విశేషంగా అమ్మ చాలా మహిమానుకురాలు కాబట్టి ఇక్కడ హోమాలు చేస్తే సర్పదోషం ఉన్న వాళ్ళకి సర్పదోషాలు తొలగిపోయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింది. నా దృష్టాంతరం ఏంటంటే 20-25 సంవత్సరాలకు కూడా వాళ్ళకు ఎటువంటి కూడా సమస్యలు లేని వాళ్ళకు కూడా వాళ్ళకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయినాయి అన్నమాట. పంతులు గారు మాకు 11 సంవత్సరాలు అయింది వివాహమై, సంతానం అనేది లేదండి అన్నారు. సరేనని చెప్పేసి ఆ అమ్మ అనుగ్రహంతో ఇక్కడ హోమం చేయటం వల్ల, అలాగే అభిషేకం చేయటం వల్ల, ఆ అమ్మ మహిమ వల్ల సంతానం కలగదేమో అనుకున్న వాళ్ళు కూడా సంతానం కలిగింది. అసలు వివాహం అనేది అవదేమో అనుకున్న వాళ్ళకి వివాహం అయింది. ఈ విధంగా సమస్యలు అనేవి ఆ యొక్క అమ్మవారు రూపుమాపుతూ అందరికి కూడా మంచి చేస్తూ ఆ అమ్మవారి అందరి చేత కూడా ఇంటి ఇలవేల్పుగా ప్రాచుర్యం పొందిందనమాట. కాబట్టి ఇక్కడ బోనాల పండగ, దసరా నవరాత్రులు, ఉగాది, నాగుల పంచమి వీటి వరకు మాత్రమే భక్తులు గతంలో వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఏ ముహూర్తంనైతే అమ్మవారు ప్రతిష్ఠ చేసినారో ఆ సుముహూర్తమున ఆ రోజు నుంచి కూడా రోజుగా ప్రతి నిత్యం కూడా అనునిత్యం కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం కనుకైతే ఈరోజు మనకు ఎట్లా భక్తులు వచ్చినారో నాగుల పంచమి రోజున, బోనాల రోజున, ఒక మంగళవారం మాత్రం చాలా విశేషంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు. అంత ప్రాచుర్యం పొందింది అమ్మవారు. అయితే మరి ఈ నాగుల పంచమి, గరుడ పంచమి అనేది చాలా విశేషం. ఎందుకంటే ఈ రోజున మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగదేవత చాలా విశేషమైన రోజు అన్నమాట ఈరోజు. కాబట్టి ఇక్కడ అమ్మవారిని ఏవైతే కోరికలు కోరుకున్నారో కొంగు బంగారమై విరాజిల్లుతూ భక్తుల యొక్క భక్తుగ బృందానికి అందరికి కూడా భక్తులందరికీ కోరిన కోరికలు నెరవేరుస్తూ అందరికి కూడా కొంగు బంగారమై అందరికీ ఆశీస్సులిస్తూ అందరిని కూడా సంరక్షిస్తూ ఉంది అమ్మవారు. ఇంకా కూడా కాలం మారే కొద్దీ కూడా ఇంకా ఈ యాజమాన్యం అంతా కూడా కళ్యాణ మంటపం అయితేనేమి, అదేవిధంగా ఎల్లమ్మ కళ్యాణం అని చెప్పేసి, అలాగే నవగ్రహ ప్రతిష్టాపన, గణేష్ ప్రతిష్టాపన, ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంది. అంటే
ఎటువంటి అవకాశం లేనటువంటి దాన్ని ఈ రోజున భక్తుల యొక్క కొంగు బంగారం వెలుస్తున్నటువంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఆ అమ్మ యొక్క మహిమ తెలుసుకున్న వాళ్ళై అందరూ కూడా మనస్ఫూర్తిగా, ఒకరు చెప్తే ఇది కాదు, మనస్ఫూర్తిగా ఈ రోజున అమ్మవారి యొక్క సేవలు చేసుకుంటూ ఆ దేవస్థానాన్ని ఆ యొక్క అనునిత్యం కూడా సంరక్షించుకుంటూ ఆ యొక్క ఏమి కావాలో అవి నెరవేరుస్తూ అమ్మవారు అందరికి కూడా కోరిన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు నాగదేవత అమ్మవారు ఈరోజు ఉదయం కనుక చూసినట్టయితే అసలు కొద్దిగా కూడా ఖాళీ లేదు, అంత విపరీతమైన పబ్లిక్. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు అసలు నిలబడటానికి కూడా అవకాశం లేదు, అంత ఫుల్ పబ్లిక్ వచ్చింది. ఎక్కడో క్యూ. అంటే ఏందయ్యా అంటే ఈ నాగదేవత దేవాలయము, ఎల్లమ్మ దేవాలయం ఎక్కడ కూడా లేదు ఈ పరిసర ప్రాంతాల్లో. ఇది రోడ్డు మార్గంలో ఉంది కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ కూడా సులభమైనటువంటి ట్రావెలింగ్ కూడా ప్రాబ్లం లేకుండా ట్రావెలింగ్ ఉంది. అందువల్ల రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకొని వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఈరోజు. కాబట్టి అమ్మవారు చాలా ఇలవేల్పు, చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. కాబట్టి ఈ రోజున అందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ అలరారుతూ ఉన్నది. నాకు దృష్టాంతరం ఏందంటే నా బిడ్డ పెళ్లి చేసుకున్నాను ఈ దేవాలయంలోకి వచ్చిన తర్వాతని. అలాగే నా కుమారుడికి అయితేనే, వాళ్ళ చదువులు అయితేనేమి అన్నీ కూడా నా దృష్టాంతరం. అసలు నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండానే అమ్మ నాకు కూడా అన్ని ఇచ్చేసింది. అంతా చాలా మహిమాన్వితులు అమ్మవారు. కాబట్టి ఈ రోజున భక్తులందరూ కూడా అమ్మవారి పూజలు చేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు అన్నమాట. నాగుల పంచమికును నాగుల చవితికి తేడా ఏంటి? నాగుల పంచమి, ఈ నాగుల పంచాన్ని గరుడ పంచమి అని కూడా అంటామన్నమాట. అదేవిధంగా నాగుల చవితి. అయితే ఈ నాగుల పంచమి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందయ్యా? దీనికి ఒక చిన్న కథ అనేది ఉంది. ఏంటంటే పూర్వము వినత, కద్రువ అనేటువంటి 2 అక్కాచెల్లెలు ఉన్నారు. వినత, కద్రువ. ఆ వినత, కద్రువ అక్కాచెల్లెలకు ఆ వినతకు గరుత్మంతుడు, ఆయన పేరే వైనతేయుడు అంటారు. అలాగే విశ్వక్షేణుడు అని కూడా అంటారు ఆయన. గరుత్మంతుడు అంటే అందరికీ తెలిసిందే. ఆ కద్రువకు ఎవరై అంటే ఆ కద్రువ సంతానం వచ్చేసి తక్షుడు, కర్కోటకుడు, ఈ సర్పాలన్నమాట, చెల్లెలైనటువంటి కద్రువకు. అయితే ఈ విధంగా ఉండగా ఈ అక్కాచెల్లెలు ఏమవుతుంది, కశ్యపుని యొక్క భార్యలు అనమాట వీళ్ళు. ఈ కద్రువ ఆ వినత అక్కంటే ఏమో కొద్దిగా కోపం అన్నమాట. ఎందుకంటే ఆమెని అందరూ కూడా మెచ్చుకొని ఆమెకి అన్ని గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి, నాకు గౌరవ మర్యాదలు దక్కదే అని చెప్పేసి ఎంతో కోపంగా ఎప్పుడు కూడా అక్కను దూషిస్తూ ఉంటుంది, దుర్భాషలు ఆడుస్తూ ఎప్పుడు దూషణగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆమె మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అటువంటి తరుణంలో తన కుమారుడైనటువంటి గరుత్మంతుడు ఏం చేస్తాడు, నా తల్లిని దూషిస్తావా, దుర్భాషలు ఆడతావనే కోపంతో తన సంతానమైనటువంటి ఈ సర్పాలన్నింటి కూడా సంహారం చేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే సంహారం చేస్తూ ఉంటారో అటువంటి తరుణంలో ఇక ఈయన దెబ్బకు మనం పట్టుకోలేమని చెప్పేసి నా సంతానం మొత్తం కూడా నాశనమైపోతుందనే ఉద్దేశంతో ఆ యొక్క కద్రువ ఏం చేస్తుంది, ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఏందంటే అప్పటి వరకు అక్క మీద ద్వేషంతో ఉన్నటువంటిది సడన్గా ఏం చేస్తుంది, క్షణంలో ఆ అక్కతోటి సఖ్యత ఏర్పరచుకొని, ఏం లేదక్క, నీవు మనిద్దరం కూడా ఒక పందెం వేసుకుందాం, ఈ పందెంలో ఎవరైతే ఓడతారో వారికి దాస్యం చేయాల, కావున మరి దాస్యం చేయాలంటే దీనికి సమ్మతమేనా అంటుందన్నమాట. సరే అని చెప్పేసి అక్క ఒప్పుకుంటుందన్నమాట. సరే రేపు ఒక పందెం వేస్తాను కాబట్టి నీకు దానికి సమ్మతమైతే ఒప్పుకోవాలంటుంది. ఏంటంటే అక్కడ ఒక గుర్రం ఉంది, ఆ గుర్రము నలుపు రంగులో ఉందా తెలుపు రంగులో ఉందా నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పగలిగితే ఎవరైతే అది నలుపు రంగులో అని నేనన్నాను, నువ్వు తెలుపు రంగులో అంటావు, అది ఏ రంగులో ఉంటే ఆ రంగు ఉన్న వాళ్ళకు నువ్వు దాస్యం చేయాలి రేపటి వాళ్ళు అనే ఉద్దేశంతో పందెం వేసుకుంటారనమాట. అయితే ఏం చేస్తుంది ఈ యొక్క కద్రువ, ఏం చేస్తుంది అంటే ఒక తెల్లని గుర్రం చూస్తుందన్నమాట.
ఆ గుర్రం దగ్గరికి తన కొడుకుని తీసుకొస్తుంది. ఎక్కడ కర్కోటకుని తీసుకెళ్ళి ఈ గుర్రాన్ని కాటు వేయమని చెప్తున్నాడు. కాబట్టి కాటు వేసి రమ్మనగానే ఆ గుర్రాన్ని కాటు వేసేస్తాడు. అయితే ఈ వినత ఏం చేస్తుంది, ఆ ముందు రోజు ఆ తెల్ల గుర్రం కదా తెలుసు కదా, కాబట్టి ఆ గుర్రం ఎట్లా ఉంది అంటే తెల్లగా ఉందని ఏమో తెలుసు. ఈ రాత్రిపూట ఏం చేసింది ఈమె, కొడుకు చేత ఆ సర్పంతో ఆ గుర్రాన్ని కాటు వేయగా ఆ గుర్రం మొత్తం కూడా నల్లగా అయిపోతుంది. కాబట్టి ఈ వినత ఏముంది, అక్క తెల్ల గుర్రం అని నేను చెప్తాను అన్నమాట. చెల్లెలు ఏమంటుంది, నల్ల గుర్రం అంటుంది. వీటిల్లో ఎవరు ఓడితే వారికి దాక్ష్యం చేయాలి ఒకరు. ఇట్లా అనుకొని మరి తెల్లవారగానే చూస్తారు. చూడగానే ఏమవుతుంది, గుర్రం నల్లగా ఉంటుంది. కాబట్టి నల్లగా అవటం వల్ల ఏమవుతుంది, చెల్లెలు గెలిచిందనమాట. చెల్లెలు గెలిచింది కాబట్టి అక్క నువ్వు నాకు దాక్ష్యం చేయాలా అంటుంది. దాక్ష్యం చేయాలంటే మరి ఓపెన్ మీద తన తప్పిదం ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకొని దాక్ష్యం చేయాలా అని ఎప్పుడైతే ఉంటుందో సరే ఆమె సమ్మతిస్తుంది అనమాట. ఏం చేయాలో చెప్పని చెప్తుంది. అయితే ఇది కొడుకు తెలుసుకుంటాడు, గరుత్మంతుడు తెలుసుకుంటాడు. తెలుసుకొని చిన్నమ్మ నా తల్లి నీకు దాక్ష్యం చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి అంటాడు. అనగానే ఆ యొక్క కద్రువ ఏముంటుందంటే ఏమి లేదు, నా కుమారులందరూ కూడా మరణించినారు కదా, నీ కుమారుడు సంహారం చేసినాడు, వీళ్ళన్నింటినీ కూడా బ్రతికించాలంటే గరుత్మంతుడు వెళ్ళి నీ కుమారుడు ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని తెచ్చి ఆ యొక్క సర్పాల మీద కనుక చల్లినట్టయితే వాళ్ళకు అమృతాన్ని ఇచ్చినట్టయితే నా కుమారులు జీవిస్తారు. ఇలాగనే చేయగలిగితే నువ్వు దాక్ష్యం చేయాల్సిన అవసరం లేదు నాకు అని చెప్పేసి ఆమె తన అక్కతోడు చెప్తుంది. అప్పుడు ఈ విషయాన్ని కొడుకైన గరుత్మంతుడితోటి ఆమె చెప్తుందన్నమాట. తల్లి చెప్పగానే గరుత్మంతుడు ఏమని చెప్తాడు, నా తల్లికి దాక్ష్యం ముక్తం కలిగించాలనే ఉద్దేశంతో ఇంద్రలోకానికి వెళ్ళేస్తాడు. అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా యుద్ధం చేస్తాడనమాట. ఘోరంగా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేసి అక్కడ ఆ గెలిచి అక్కడున్న అమృతాన్ని తీసుకొచ్చేసి ఆ యొక్క చనిపోయినటువంటి తన తమ్ములైన ఆ సర్పాల పైన ఆ యొక్క అమృతాన్ని జల్లేస్తాడు. ఎప్పుడైతే అమృతాన్ని జల్లేసినాడో ఆ యొక్క సర్పాలన్నీ కూడా జీవిస్తాయన్నమాట. జీవించగానే తన చెల్లైనటువంటి కద్రువ సంతోషిస్తుంది. కాబట్టి నా పిల్లలు బ్రతికినారు కాబట్టి నువ్వు దాక్ష్యం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఆ అక్కా చెల్లెలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండి ఆ యొక్క సర్పాలను కూడా తన తమ్ముళ్ళను ఏం చేయకుండా ఈ గరుత్మంతుడు సంరక్షిస్తూ ఉంటాడనమాట. ఈ కర్కోటకుడు తక్షుడు అనేటువంటి చాలా విషపూరితమైనటువంటి చాలా విషసర్పాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దాక్ష్యం ఉండాలని ఇచ్చిందో ఆ గరుత్మంతుడు ఆ రోజున ఏమైందా అంటే నాగుల పంచమి. ఎందుకని నాగులన్నీ కూడా నాగుల చవితి అంటాం. నాగుల చవితి అంటే ఏంది, ఆ నాగులన్నీ కూడా బ్రతికినటువంటి రోజు కాబట్టి నాగుల చవితి అయింది. మరి గరుత్మంతుడు ఏం చేసినాడు, వాడికి ప్రాణదానం చేసినాడు కాబట్టి అమృతంతో ఆ యొక్క సర్పాలను జీవించినాయి కాబట్టి ఆ రోజున నాగుల పంచమి అయింది. దాన్నే గరుత్మంతుడు ఆ సర్పాలను బ్రతికించినాడు కాబట్టి దాన్ని గరుడ పంచమి, అసలు గరుడ పంచమి పేరు. గరుడ పంచమి కాలం కూడా మనకు తెలియదు కాబట్టి నాగుల పంచమి అంటాం. ముందు రోజు నాగుల చవితి చేస్తాము, మరుసటి రోజున గరుడ పంచమి చేస్తాము. గరుడ పంచమి అంటే తెలియదు కదా, అందుకని నాగుల పంచమి నాగుల చవితి నాగుల పంచమి. కాబట్టి ఆ గరుడ పంచమి అనేది చాలా విశేషంగా, అంటే దీనికి కూడా ఏంటంటే ప్రాచుర్యం ఉంది. ఈ నాగుల చవితి రోజున అందరూ కూడా ఆ యొక్క పుట్టలో పాలు పోసేసి ఆ రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజునైనటువంటి గరుడ పంచమి నాగుల పంచమి రోజున మళ్ళా పాలు పోసి పుట్టలో ఆ రోజున భోజనం చేస్తారనమాట. ఆ ఉపవాసాన్ని విరమిస్తాడు. కాబట్టి ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు మంగళవారము. దాంతో పాటుగా గరుడ పంచమి నాగుల పంచమి కూడా ఈరోజు రావడం చాలా శుభపరిణామము. మరి భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఈ రోజున అందరికీ శుభ ఫలితాలను ఇస్తూ అందరికీ విజయాలను చేకూరుస్తూ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తుదోగలని చెప్పేసి భక్తులందరూ కూడా గరుడ పంచమి నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం స్వస్తిన ఇంద్రో వృధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తారుష్టోరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం స్వస్తి. శ్రీమాత్రే నమః. శుభం.